కలియుగ ప్రారంభ దశలో హిమాలయ పర్వతాల మధ్య ఒక మహర్షి తపస్సు చేసుకుంటున్నారు. ఆయన పేరు మరీచి. ఆయన తపస్సు అపారమైనది. కాని ఎంత తపస్సు చేసినా ఆయన మనసులో ఏదో అశాంతి. చుట్టూ ఉన్న ప్రజల దుఃఖం, ద్వేషం, మోసం ఆయనను కలవరపెడుతున్నాయి. ఈ కలికాల మహమ్మారిని ఎలా ఎదుర్కోవాలో ఆయనకు అర్థం కాలేదు. తన తపోశక్తితో లోకానికి సాయం చేయాలని ప్రయత్నించినా ఆ శక్తి ఒక అదృశ్యమైన చీకటి శక్తి ముందు బలహీనమైపోతుంది. ఆ చీకటి శక్తిని కాలపురుషుడు అంటారు. అది నిజానికి ఒక రూపం లేని దుష్ట శక్తి. కలియుగంలో అది ప్రజల మనస్సులను కలుషితం చేస్తుంది. ఒకరోజు మరీచి మహర్షి ఆశ్రమం ముందు ఒక వృద్ధ వానరం కనిపించింది. అది చాలా బలహీనంగా, ముసలిగా ఉంది. దాని ముఖంలో ఎలాంటి తేజస్సు లేదు. అది మహర్షి వైపు చూసి మృదువుగా నవ్వింది. మహర్షి దాన్ని చూసి కొంత ఆశ్చర్యపోయినా తపస్సులో మళ్లీ నిమగ్నమయ్యారు. కాని ఆ వానరం అక్కడి నుంచి కదల్లేదు. చివరకు మహర్షి ఇలా అన్నారు, వానరా, నీవు చాలా అలసిపోయినట్లు ఉన్నావు. ఇక్కడేదైనా పండు తీసుకుని వెళ్ళు. ఆ వానరం నవ్వుతూ, మునీశ్వర, నా కడుపు నిండి ఉంది. కానీ ఈ కలియుగపు చీకటి నా మనస్సును అశాంతం చేస్తోంది. మీరు లోకక్షేమం గురించి తపిస్తున్నారని నాకు తెలుసు. కానీ మీరు ఉపయోగించే పద్ధతి సరైనది కాదు. మహర్షి ఆశ్చర్యపోయారు. ఈ సాధారణ వానరం ఇంత లోతైన విషయం ఎలా చెప్పగలిగింది అనుకున్నారు. అయితే నీవే నాకు మార్గం చూపు అన్నారు మహర్షి. ఆ వానరం అప్పుడు తన అసలైన రూపాన్ని చూపించకుండానే గంభీరమైన స్వరంతో, మునీశ్వర, త్రేతాయుగంలో రాముడి విజయం శారీరక బలం ద్వారా జరిగింది. అప్పుడు రావణుడిని జయించడానికి బాణాలు, గదలు అవసరమయ్యాయి. ద్వాపరయుగంలో ధర్మం కాపాడడానికి కురుక్షేత్రం అవసరమయ్యింది. కానీ ఈ కలియుగంలో శారీరక బలం, యుద్ధాలు నిష్ప్రయోజనం. ఈ యుగంలో దుర్మార్గం మనస్సుల్లో, మాటల్లో ఉంటుంది. దాన్ని నిర్మూలించడానికి కేవలం ఒకే ఒక్క అస్త్రం ఉంది. మహర్షి ఉత్సాహంతో, అదేమిటి మహాత్మా అని అడిగారు. ఆ వానరం మృదువుగా, అది రామనామం, శ్రీరాముని నామం. మీరు కేవలం మీ తపస్సుతో కాలపురుషుణ్ణి ఓడించలేరు. మీ తపోశక్తితో ప్రజల మనస్సుల్లో రాముని నామం నాటండి. రామనామమనే అగ్ని ముందు ఈ కలికాల చీకటి మంచులా కరిగిపోతుంది అని చెప్పింది. మహర్షికి ఒక్కసారిగా జ్ఞానోదయం కలిగింది. ఓ, మీరు చిరంజీవి హనుమాన్ అని ఆశ్చర్యంగా అన్నారు. ఆ వానరం మళ్లీ నవ్వి, నేను కేవలం రాముడి దాసుణ్ణి. ఈ కలియుగంలో నేను కనిపించను. ఎందుకంటే నా నిజమైన శక్తి రహస్యంగా పనిచేస్తుంది. నేను భక్తులను ప్రేరేపిస్తాను. వారిని రాముని నామాన్ని జపించేలా చేస్తాను. ధర్మం బలహీనమైన చోట నామజపంతో అది తిరిగి నిలబడుతుంది. నా ఉనికి శక్తి రూపంలో కాదు, భక్తి రూపంలో ఉంటుంది అని చెప్పింది. ఆ మాటలు పూర్తవ్వగానే ఆ వానరం కరిగిపోయినట్లు అదృశ్యమయ్యింది. మరీచి మహర్షికి తన కర్తవ్యం అర్థమయ్యింది. ఆయన ఆ రోజు నుంచి తమ తపస్సును విడిచిపెట్టి రాముని నామాన్ని ప్రచారం చేయడం మొదలుపెట్టారు. ఈ కథ ద్వారా మనకు తెలిసేది ఒకటే, శ్రీరాముని అత్యంత శక్తిమంతుడైన సేవకుడు హనుమాన్ కలియుగంలో కూడా మనతోనే ఉన్నాడు. కానీ ఆయన తన గదతో శారీరక బలం చూపించి కాదు, కేవలం భక్తి, నిగ్రహం మరియు రామనామం అనే శక్తి ద్వారా ధర్మాన్ని కాపాడుతున్నాడు. ప్రపంచంలో ఎన్నో యుగాలు మారిపోయాయి. ఎన్నో మహానుభావులు వచ్చి వెళ్ళిపోయారు. కానీ ఇంకా నేటి వరకు జీవించి ఉన్న కొద్దిమంది చిరంజీవులు మాత్రమే ఉన్నారు. శక్తి, భక్తి, భయం అనే పదాలకు నిర్వచనం మారిపోయేంతటి మహాబలుడు, యోధుడు, భక్తశ్రేష్ఠుడు. అగ్ని కాల్చలేనది, వాయువు కూడా పట్టుకోలేనది, ఆకాశానికి కూడా అందనది 7 మంది చిరంజీవుల్లో ఒకడు. అమరత్వం అనేది కేవలం ఒక వరం కాదు, ఆ శక్తితో సాధించిన త్యాగాన్ని, ధర్మాన్ని అది సూచిస్తుంది. ఇది అలాంటి ఒక అమరుడి కథ, ఒక అంతులేని శక్తివంతుడి కథ. ఆయన్ను కేవలం శక్తివంతుడిగా మాత్రమే చూశాం. ఆయన భక్తుడిగా మాత్రమే తెలుసు. కానీ ఆయన జీవితం అంతకు మించి. ఆయన పుట్టుక ఒక అద్భుతం. ఆయన గెలిచిన ప్రతి యుద్ధం ధర్మానికి ఒక నిదర్శనం. ఆయన కేవలం రాముడి బంటుగా కాదు, రాముడి హృదయంలో కొలువైన ఒక గొప్ప యోధుడు. కథ మొదలవ్వాలంటే మనం వెనక్కి వెళ్ళాలి. భూమి మీద సూర్యునికి దగ్గరగా ఉన్న ఒక అద్భుతమైన ప్రదేశానికి. అక్కడ ఒక ప్రేమ కథ మొదలయ్యింది. ఒక రాజకుమారుడి కథ, ఒక వానర రాణి కథ. ఆ కథే ఆంజనేయుడు పుట్టుకకు కారణమయ్యింది. హనుమంతుడు పుట్టుక ఒక అసాధారణమైన ఘట్టం. ఆయన తల్లి అంజనాదేవి, తండ్రి కేసరి వానరం.
అయితే అంజనాదేవి పూర్వజన్మలో పుంజిక స్థల అనే అప్సరస ఒక శాపం కారణంగా భూలోకంలో వానరకన్యగా జన్మించింది. ఆమె శివుడికి గొప్ప భక్తురాలు. శివుడు ఆమె భక్తికి మెచ్చి ఆమెకు తన తేజస్సును వరంగా ఇచ్చాడు. అదే సమయంలో అయోధ్యరాజు దశరథుడు సంతానం కోసం యాగం చేస్తున్నప్పుడు ఒక పాయసం వచ్చింది. దానిని వాయుదేవుడు కొంత భాగం తీసుకొని అంజనాదేవి చేతిలో ఉంచాడు. శివుడి తేజస్సు, వాయువు శక్తి కలగలసి ఆమె గర్భంలో హనుమంతుడు జన్మించాడు. అందుకే ఆయన వాయుపుత్రుడు, శివ అంశ అని పిలువబడతారు. కానీ ఆయన పుట్టిన కొన్ని క్షణాల్లోనే ఆకాశంలో ప్రకాశిస్తున్న సూర్యుణ్ణి చూసి అది ఒక పండు అనుకుని అందుకోవడానికి వెళ్లారు. సూర్యుణ్ణి తినడానికి వెళుతున్న ఈ చిన్నాలను చూసి ఇంద్రుడు భయపడి తన వజ్రాయుధంతో ఆయనను తాకాడు. ఆ శక్తిమంతమైన తాకిడికి హనుమంతుడి గడ్డం భాగం హను కొంచెం విరిగింది. అందుకే ఆయనకు హనుమంతుడు అని పేరొచ్చింది. కానీ ఆ దెబ్బ హనుమంతుడికి శక్తిని తగ్గించలేదు. అప్పటికీ ఆయన తన శక్తిని అదుపు చేసుకోలేకపోయేవారు. రామాయణంలో మనం హనుమంతుణ్ణి రాముడికి ఒక సేవకుడిగా మాత్రమే చూశాం. కానీ ఆయన లంకను దాటినప్పుడు సముద్రంలో నివసించే మత్స్యకన్య సువర్చనను వివాహం చేసుకున్నారు. ఆమె ద్వారానే ఆయనకి మకరధ్వజుడు అనే ఒక కుమారుడు జన్మించాడు. ఈ కథ చాలామందికి తెలియదు. హనుమంతుడు చిరంజీవి, ఆయన బ్రహ్మచారి అని మనందరికీ తెలుసు. కానీ ఆయన ఒక ప్రత్యేక సందర్భంలో వివాహం చేసుకున్నారు. సూర్య భగవానుడి దగ్గర విద్య నేర్చుకునేటప్పుడు సూర్యుడు ఒక షరతు పెట్టాడు. ఆ షరతు ప్రకారం కొన్ని విద్యలను వివాహితులు మాత్రమే నేర్చుకోవాలి. ఆ విద్యలను పొందడానికి ధర్మాన్ని అనుసరించి సూర్యకుమార్తె అయిన సువర్చలను హనుమంతుడు వివాహం చేసుకున్నారు. ఈ వివాహం కేవలం విద్యాభ్యాసం కోసం మాత్రమే. వారిద్దరూ భక్తి మార్గంలోనే కొనసాగారు. సువర్చలకు హనుమంతుడికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. ఆ కుమారుడే మకరధ్వజుడు. హనుమంతుడు లంక దహనం చేసి సముద్రంలో స్నానం చేస్తున్నప్పుడు ఆయన చెమట చుక్క ఒకటి సముద్రంలో పడి దానిని ఒక చేప మృంగింది. ఆ చేప గర్భం నుంచే మకరధ్వజుడు జన్మించాడు. మకరధ్వజుడు కూడా హనుమంతుడిలాగే గొప్ప యోధుడిగా ఎదిగాడు. తండ్రికి తెలియకుండా పెరిగిన కుమారుడు ఒకసారి హనుమంతుడికి శత్రువుగా మారాడు. తండ్రి కొడుకుల మధ్య జరిగిన ఆ పోరాటం ధర్మానికి మరో నిదర్శనం. హనుమంతుడు కేవలం శక్తిమంతుడే మాత్రమే కాదు, గొప్ప పండితుడు కూడా. ఆయన సూర్య భగవానుడి దగ్గర శిష్యుడిగా ఉండి 9 రకాల వ్యాకరణాలను, 4 వేదాలను, 6 శాస్త్రాలను నేర్చుకున్నాడు. ఆయన జ్ఞానం, ఆయన వినయం, ఆయన భక్తి ఇవే ఆయన గొప్పతనం. అందుకే ఆయనని మహాజ్ఞాని, మహావీరుడు అని పిలుస్తారు. యుగాలు మారాయి, కానీ హనుమంతుడు మాత్రం అలాగే నిలిచి ఉన్నాడు. ఆయన శక్తి, ఆయన భక్తికి ఒక ప్రతీక. ఈరోజు కూడా ఆయన రామనామాన్ని ఎక్కడ వింటే అక్కడ ఉంటాడు అని నమ్ముతారు. ఆయనే ధైర్యానికి నిర్వచనం, ఆయనే భక్తికి నిదర్శనం, ఆయనే మన హృదయాల్లో నిలిచి ఉన్న చిరంజీవి హనుమాన్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.